ఈ నకిలీ లోన్ యాప్స్ ద్వారా లోన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి లోన్ తిరిగి చెల్లించలేనప్పుడు వాళ్ళు చేసేటువంటి వేధింపులు, బ్లాక్మెయిల్స్ ఇవన్నీ కూడా గతంలో చూడడం జరిగింది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ లోన్స్ తీసుకునే ప్రాసెస్లో, మీకు లోన్స్ ప్రొవైడ్ చేసే ప్రాసెస్లో ఆ యాప్స్ ద్వారా ఆ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని, డేటాను అన్నిటిని కూడా తీసుకోవడం, ఆ యాప్స్ ద్వారా, ఆ యాప్స్లో ఉన్నటువంటి వాళ్ళు డిజైన్ చేసినటువంటి ఆ మెకానిజం ద్వారా, సో మీ ఫోన్లోని మొత్తం కాంటాక్ట్ వివరాలని, అదేవిధంగా మీ ఫోన్లో ఉన్నటువంటి ఆ డేటా, పిక్చర్స్ కావచ్చు, వీడియోస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసేయడం. అంటే ఈ నకిలీ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్ యాప్స్లో లోన్ తీసుకునే క్రమంలో వీళ్ళని సమ్ డేటా ప్రొవైడ్ చేయమని ఆ కండిషన్స్ పెట్టడం, ఆ డేటా ప్రొవైడ్ చేసిన ద్వారా అక్కడ ఉన్నటువంటి ల్యాప్సెస్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఫోన్స్ డేటాని యాక్సెస్ చేసుకొని ఆ ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని కానీ, అదేవిధంగా ఆల్ డేటా, పర్సనల్ డేటా, వాళ్ళ పిక్చర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వీటన్నిటిని తీసుకోవడం, వాటిని మార్క్ చేయడం, ఇలా ఈ నకిలీ లోన్ యాప్స్ ద్వారా, అంటే ఆర్బీఐ ఆమోదించని, ఆర్బీఐ వెబ్సైట్లో రికగ్నైజ్ చేసినటువంటి బ్యాంక్స్ దేర్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా ఉంటాయి. సో అదర్ దాన్ దోస్ అన్నీ కూడా ఫేక్ లోన్ యాప్స్, సో అన్రికగ్నైజ్డ్ బై ఆర్బీఐ.